నిన్న పొద్దుగాల అంటే ఆగస్టు 9వ తారీఖు నాడు పొద్దుగాల 6 నుంచి 7 మధ్యలో అన్నపూర్ణ స్టూడియోలోకి దాదాపు 44 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అయ్యారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షోలో పార్టిసిపేట్ చేయడానికి. 40 మందినే తీసుకుందాం అని వాళ్ళు అనుకున్న ఇంకో నలుగురు కూడా మంచిగా అనిపించి వాళ్ళని కూడా సెలెక్ట్ చేశారు. ఈ 44 మందికి నిన్న షూట్ జరిగింది. మార్నింగ్ 8:39 మధ్యలో స్టార్ట్ అయిన షూటు రాత్రి 2 వరకు జరిగింది. కానీ ఆ 44 మందికి ఆడిషనో ఇంటర్వ్యూయో లేదంటే టాస్క్లో పర్ఫార్మెన్స్లో జరిగినాయంటే కాదు. జస్ట్ 9 మెంబర్స్కి మాత్రమే అయ్యింది. ఆ 9 మెంబర్స్కి అయ్యేసరికి రాత్రి 2 అయింది. మళ్ళీ ఈరోజు యాజ్ ఇట్ ఈస్గా పొద్దున్నే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయింది. అసలు నిన్న ఏం జరిగింది, ఆ 9 మందిలో అసలు ప్రాసెస్ ఎట్లా జరిగింది, అందులో ఎవరు సెలెక్ట్ అయ్యారు, అందులో ఎవరు రిజెక్ట్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అయిపోయారు. నేను అప్పుడే ఎలిమినేషన్ కూడా అయిపోయిందంటే ఎస్, 4 ఎలిమినేట్ చేసేసారు. 5 ఒకరిని కన్ఫర్మ్ చేసిర్రు. ఇంకో 2కి దాదాపు ఆ టాప్ 15లోకి పోయే ఛాన్స్ వచ్చేటట్టు చేసిర్రు. ఇంకో 2ని హోల్డ్లో పెట్టిర్రు. అసలు ఎవరిని హోల్డ్లో పెట్టిర్రు, ఏం జరిగింది, అసలు ఎట్ట ప్రాసెస్ జరిగింది, అసలు నిన్న ఆడ ఏం జరిగింది అనేది పూసగుచ్చినట్టు అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా చాలా డీటెయిల్డ్గా విత్ అడిషనల్ అప్డేట్స్ తోటి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తాను. అండ్ ఈ షోకి హైలైట్ ఏందో తెలుసా, జడ్జెస్లో కూడా అభిజిత్ ఆన్ ద బోర్డ్ అండ్ అభిజిత్ ఆన్ ఫైర్. ఈ సీజన్లో హైలైట్ ఏంటంటే ఇప్పటిదాకా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో బిగ్ బాస్ సీజన్ 4 అభిజిత్కు ఉన్న క్రేజ్ ఇంకెవ్వరికి లేదు. అసలు అభిజిత్కు ఉన్న క్రేజ్ ఇంకెవ్వరికి లేదు తెలుగు బిగ్ బాస్లో. అటువంటి అభిజిత్ బిగ్ బాస్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు సీజన్ 4 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎక్కడ బిగ్ బాస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్లో కానీ బిగ్ బాస్కి సంబంధించిన ఎటువంటి ఈవెంట్స్లో కానీ ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం బీబీ అగ్ని పరీక్ష అనే షోకి జడ్జిగా వచ్చిండు. ఇది నా భూతం నా భవిష్యత్ అని చెప్పొచ్చు. అండ్ అభిజిత్ ఆన్ ఫైర్ మామూలుగా లేదట. నిన్న షూటింగ్లోనే రచ్చ జరిగిందట. అభిజిత్ నుంచి మనం మళ్ళీ అంటే సీజన్ 4 అభిజిత్ను మనం చూడబోతున్నాం. అండ్ ఆ సీజన్ 4 అభిజిత్లోని ఫైర్ను మనం చూస్తున్న టైంలో ఆపోజిట్లో నిలబడి ఆర్గ్యూ చేస్తున్న కంటెస్టెంట్ ఎవరు ఏంది అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. పాతలు ఒక లైక్ కొట్టరి. కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయర్రి. ఇది నిజంగా బాగుంటుంది వీడియో. ఖచ్చితంగా లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరు. మ్యాక్సిమం అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోనే కాదు, దీనికంటే ముందు వీడియో కూడా ఖతర్నాక్ ఉంటుంది. చూడకపోతే మిస్ అయితే కనుక ఖచ్చితంగా పోయి చూడురి, బాగుంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో ఎంటీవీ రోడీస్ని రెప్లికేట్ చేస్తా కాపీ చేసినట్టుగా కనబడుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ కైండ్ ఆఫ్ షోలు ఏవైనా గిట్నే ఉంటాయి. ఒక 3 జడ్జిలు కూర్చొని ఉంటారు. ముంగట ఒక కంటెస్టెంట్ వచ్చి నిలబడితే ఆ కంటెస్టెంట్ని 1,00,000 తిప్పులు పెట్టే క్వశ్చన్లు వేయడం, వాళ్ళకి టాస్క్లు వేయడం, వాళ్ళకి ఇబ్బంది పెట్టే పనులు చేయించడం, వాళ్ళని ఇంకోరిని సతాయించమనడం, లేదంటే వాళ్ళకి ముక్కుల పాము పెట్టుకో, కపలలో పండుకో, పాములలో పండుకో, ఇట్లాంటివి రకరకాల టాస్కులు ఎంటీవీ రోడీస్లో ఎట్లయితే ఉంటాయో అక్కడ దక్కని ఏదో ఒకటి చేసి ఎంటర్టైన్ చేయనడం, ఏదో అంటే రకరకాల టాస్కులు ఇచ్చి పర్ఫామ్ చేపిస్తూ ఉంటారు. నీ కోపం వస్తే ఏం చేస్తావు, కొడతావా, నేను ఇప్పుడు నిన్ను కొడతా నువ్వు ఊకుంటావా, ఇట్లా ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది అడిగినట్టుగా ఉంటుంది. ఆ క్వశ్చన్లన్నీ ప్రిపేర్ చేసి ఉంటారు. అంటే వాళ్ళని ట్రిగ్గర్ చేసేలాగా, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా క్వశ్చన్లు ఇస్తూ ఉంటే వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. అండ్ వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ వాళ్ళ ఎమోషనల్ కోఎఫిషియెంటు, వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్, వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో ఎంటీవీ రోడీస్ చూసిన వాళ్ళకి ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష అనే షో చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే అట్లాంటి కైండ్ ఆఫ్ షో ప్రతిసారి కంటెస్టెంట్ మారిన కొద్దీ కథ మారుతూనే ఉంటుంది. సో లైక్ దట్ అట్లాంటి షోనే. ఒక యాంకరు, 3 జడ్జెస్. యాంకర్ వచ్చేసి శ్రీముఖి, మనం లాస్ట్ టైం వీడియోలలో మాట్లాడుకున్నట్టే. జడ్జెస్ వచ్చేసి అభిజిత్, సీజన్ 4 నుంచి అభిజిత్, సీజన్ నాన్ స్టాప్ నుంచి బిందు మాధవి, సీజన్ 1 నుంచి నవదీప్ హీఈస్ ద జమ్ ఆఫ్ బిగ్ బాస్ 1 కంటెస్టెంట్స్. ఒకవేళ ఆయన ఏమంటారు ఇది వైల్డ్ కార్డ్ లెక్క ఎంట్రీ కాకపోతే ఆయన విన్నర్ అయ్యేటోడు అని మనం అందరం కూడా అనుకుంటాం. అండ్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 1 నవదీప్. నేను చాలాసార్లు చెప్పిన ఈ లాస్ట్ 3-4 వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు నాకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్ నవదీప్. ఖతర్నాక్ కంటెస్టెంట్. టాస్కుల్లో కానీ, మాటల్లో కానీ, కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలుగా కూడా తోపుతురుం. కానీ అసలు మధ్యలో వచ్చింది కానీ స్టార్టింగ్గా వస్తే ఖతర్నాక్ ఉండేది కదా అని అనుకున్నాం. సో నవదీప్ జడ్జిగా ఉన్నాడు. మంచి ఎంటర్టైనర్, మంచి టైమింగ్ ఉన్న పర్సన్, మంచి పెద్ద సెలబ్రిటీ, పెద్ద హీరో. ఒకప్పుడు మంచి పాపులర్ హీరో అండ్ ఇప్పుడు కూడా మంచి క్యారెక్టర్లు చేసే, మంచి సిరీసులు, మంచి సినిమాలు చేసే పర్సన్. 2 అభిజిత్.
నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ తెలుగు బిగ్ బాస్ చరిత్ర. తెలుగు బిగ్ బాస్ చరిత్ర అనగానే టక్కున అభిజిత్ పేరు మనం ఫస్ట్ రాస్తాం. అభిజిత్ లాంటి కంటెస్టెంట్ ఉండబోడు అని అంటుంటాం. అటువంటి కంటెస్టెంట్ అభిజిత్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ బిగ్ బాస్. బిగ్ బాస్ తర్వాత ఇప్పటి వరకు బిగ్ బాస్కి సంబంధించిన ఎందులో లేడు, ఫస్ట్ టైం వచ్చిండు. అండ్ నెక్స్ట్ బిందు మాధవి, వన్ అండ్ ఓన్లీ వన్ ఫీమేల్ విన్నర్. టాస్క్ పర్ఫార్మర్ అయితే కాదు. ఇక్కడ అభిజిత్ కూడా పెద్ద టాస్క్ పర్ఫార్మర్ కాదు అని చెప్పాలి. ఒక రోబో టాస్క్ తప్ప ఇంకేం ఉండదు. వీళ్ళంతా టాస్క్ పర్ఫార్మర్లు కాదు. అంటే బిగ్ బాస్ అనేది ఓన్లీ రణరంగం కాదు, చదరంగమే అని కైండ్ ఆఫ్ ఆలోచన మనకు వస్తుంది. ఇక్కడ చూస్తే వీళ్ళు ముగ్గురు కూడా విపరీతమైన టాస్క్ పర్ఫార్మర్లు కాదు. ఒక మెహబూబ్ దిల్సీ, ఒక మానస్, ఒక పల్లవి ప్రశాంత్ లాగా టాస్కులు పర్ఫామ్ చేసే వాళ్ళు కాదు వీళ్ళంతా. కానీ వీళ్ళు బ్రెయిన్తో ఆడుకున్న పర్సన్స్. సో అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టారు జడ్జి అంటే సెలక్షన్ కమిటీ కింద. ఈ రెండు మూడు రకాలు అంటే వీళ్ళు పాపులర్ సెలబ్రిటీ అవ్వడం ఒకటి, వీళ్ళ ముగ్గురిని అక్కడ కూర్చొని కంటెస్టెంట్లను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. వీళ్ళు క్వశ్చన్లు వేయడము, క్వశ్చన్లు వేసినప్పుడు రకరకాల టాస్కులు, పర్ఫార్మెన్సులు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత పిండాలనో వాళ్ళ గురించి ఎంత తెలుసుకున్న తర్వాత ఈ జడ్జెస్ మనిషికి ఒక స్టార్ ఉంటుంది అక్కడ. అంటే గ్రీన్ కానీ రెడ్ కానీ ఒత్తచ్చు. గ్రీన్ ఒత్తిరనుకో వాళ్ళు ఒక పాయింట్ ఇచ్చినట్టు, రెడ్ ఒత్తిరంటే రిజెక్ట్ చేసినట్టే అర్థం. అయితే 3 గ్రీన్ స్టార్లు వస్తే వాళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినట్టే. 2 గ్రీన్ స్టార్స్ వస్తే వాళ్ళు టాప్ 15లో ఉంటారు అని అర్థం. ఒక గ్రీన్ స్టార్ వస్తే వాళ్ళని హోల్డ్లో పెడుతున్నట్టుగా. 0 గ్రీన్ స్టార్స్ అంటే ఒక్క గ్రీన్ స్టార్ కూడా రాలేదు అంటే ఇక్కడ గ్రీన్ ఒత్తచ్చు, రెడ్ ఒత్తచ్చు. అర్థమైందా? ఒక జడ్జి గ్రీన్ అన్న బటన్ ఒత్తచ్చు. మనం చాలా ఇట్లాంటి షోస్లో కనబడుతూ ఉంటాయి. గ్రీన్ అన్న ఒత్తచ్చు, రెడ్ అన్న ఒత్తచ్చు. రెడ్ ఒత్తితే పో అని అంటూ ఉంటుంది కదా, గ్రీన్ ఒత్తితే చింగ్ అంటది. మొత్తం 3 గ్రీన్ వస్తుంది, కైదేగో బ్యార్ ఇండియా ఇవ్వాలి అంటే సెలెక్ట్ అయినట్టుగా లోపలికి పోతూ ఉంటుంది. ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒక పర్సన్కి 3 గ్రీన్ స్టార్స్ వచ్చినాయి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఆ పర్సన్ పేరు నాకు తెలియలేదు. కానీ 2 గ్రీన్ స్టార్స్ వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ 0 గ్రీన్ స్టార్స్ వచ్చి ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉన్నారు. నిన్న 9 మందికి మాత్రమే జరిగింది. ఎంత టైం లేదు, ఒక్కొక్కరికి 1.5 అవర్ చేస్తున్నారు, 2 అవర్స్ కూడా చేస్తున్నారు. లంచ్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్, చాయ్ బ్రేక్. ఎందుకంటే తలకాయ పోతూ ఉంటుంది అడిగి అరిచి. సో చాలా పెద్ద షూటింగ్ ఇది. సో ఇందులో భాగంగా ఫస్ట్ 9 మందికి అయింది. ఆ 9 మందిలో ఎవరెవరు ఉన్నారో చెప్తా. సిద్దిపేట మాటలు ఉన్నాడు, ఉత్తర ప్రశాంత్ ఉన్నాడు, శ్రేయ అని బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి ఉంది, ఒక ముసలావిడ 70 ఇయర్స్ లైక్ గంగవ్వ లెక్క అనుకోరి ఆ టైప్లో. గంగవ్వ 70 ఇయర్స్ కాదు కానీ ఒక 70 ఇయర్స్ ముసలాం వచ్చిందంటే 70 60. సో ఒక ముసలామే. అండ్ శ్రీతేజ, కల్కి, అండ్ మాస్క్ మ్యాన్ హృదయ్, అండ్ దమ్ము శ్రీజ, అట్నే సయ్యద్ రోహాన్ అబు. ఈ 9 మందికి నిన్న జరిగింది. ఈ 9 మందిలో సిద్దిపేట మోడల్ 3 రెడ్ స్టార్స్ వచ్చి అతను ఎలిమినేట్ అయ్యిండు. ఉత్తర ప్రశాంత్ 3 రెడ్ స్టార్స్ వచ్చి ఎలిమినేట్ అయ్యిండు. శ్రేయ అని బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి కూడా ఎలిమినేట్ అయింది. ముసలావిడ అంటే ఆ పెద్ద మనిషి ఒక ఆమె వచ్చింది, అమ్మ వచ్చింది అన్నారు కదా, ఆమె కూడా ఎలిమినేట్ అయింది. రైట్, వీళ్ళు అందరూ ఎలిమినేట్ అయ్యారు. మిగతా వాళ్ళలో శ్రీతేజ కందర్ప సింగర్, కల్కి తెలంగాణ మిస్ తెలంగాణ రన్నరప్ కల్కి, అండ్ మాస్క్ మ్యాన్ హృదయ్, దమ్ము శ్రీజ, సయ్యద్ అబు, వీళ్ళంతా కూడా హోల్డ్లో ఉన్నారు. వీళ్ళందరినీ హోల్డ్లోనే ఉంచారు. ఇందులో కొంతమందికి 2 స్టార్స్ వచ్చినాయి, కొంతమందికి 1 స్టార్ వచ్చింది, కొంతమందికి 3 స్టార్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒక పర్సన్. సో వీళ్ళందరూ కూడా లిస్ట్లో ఉన్నారు. వీళ్ళని మనం ఫర్దర్ స్టెప్స్లో చూడబోతున్నాం. ఓకే, ఈరోజు కూడా మళ్ళీ ఇంకొంతమందికి జరుగుతుంది. అది మనకి నైట్ వరకు ఇన్ఫర్మేషన్ వస్తే కనుక నేను రేపు పొద్దుగాల వీడియో చేసి పెట్టే ప్రయత్నం చేస్తా. ఇలా పొద్దుగాల చేయలేకపోయినా, ఎందుకంటే రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ పొద్దుగాల చేయలేకపోయినా. ఎందుకంటే నిన్న పండగ వాతావరణాలు, రాఖీలు, అక్కలు చెల్లెళ్ళు వచ్చిర్రు. ఇక దీంతో పాటుగా పిల్లల్ని ఫర్ ద ఫస్ట్ టైం సినిమాకి పట్టుకుపోయాను. ఫస్ట్ టైం వాళ్ళు థియేటర్లో సినిమా చూస్తుడు. నరసింహ అనే సినిమా వచ్చింది కదా, మహా అవతార్ నరసింహ సినిమాకి పట్టుకొని పోయినాం. మంచిగా ఉంది సినిమా, ఖతర్నాక్ ఉంది. పిల్లలకు కూడా బాగా నచ్చింది. భక్త ప్రహ్లాదుడి కథ. ఇప్పుడు జనరేషన్లో ఈ పిల్లలకి తెలియదు కదా, స్టోరీ తెలవాలని చెప్పి పట్టుకొని పోయినా. చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో అందుకే కాలేదు, బాగా లేట్ అయింది నైట్. వచ్చి పడుకొని లేచి పొద్దుగాల మళ్ళీ పికిల్స్ అంటే అది వచ్చింది. ఫారెన్ నుంచి మస్తు మంది ఆర్డర్ పెట్టుకున్నారు ఈసారి. ఎందుకంటే మనం చాలా రోజులు ఎందుకంటే చెప్పి సడన్గా నిన్న వీడియోలో చెప్పంగానే ఫటాఫటా చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు. యూఎస్ నుంచి, స్పెషల్ యూఎస్ కెనడా నుంచి బాగా ఆర్డర్లు వచ్చినాయి. సో అవే ప్రిపరేషన్లు అయిన పొద్దంతా. సో ఆ బిజీలో ఉండి అందుకే చేయలేకపోయినా. మీరు కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే కింద మీరు వెబ్సైట్ త్రూ ఆర్డర్ పెట్టొచ్చు. లేదు ఫారెన్ అయితే కనుక మన నెంబర్ ఉంది 7981810911. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, రైట్.
ఇది అయిపోయింది. ఇక్కడ ఈ శ్రీతేజ అండ్ శ్రీజ అండ్ కల్కి ఈ ముగ్గురు నుంచి ఖతర్నాక్ పర్ఫార్మెన్స్ వచ్చిందని ఇన్న. ఎస్పెషల్లీ కల్కి అనే పర్సన్ మార్నింగ్ నుంచి ఎప్పుడు 6:30-7కి పోతే కనుక షూటింగ్ స్పాట్కి రాత్రి 2 వరకు కూడా విపరీతంగా యాక్టివ్గా ఉందట. చాలా వరకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే కల్కి అనే పర్సన్ ఇటు ఎమోషనల్గా కూడా బాగా, అంటే తన స్టోరీతో కూడా అందరిని ఏడిపించిందట. అట్ ద సేమ్ టైం ఇక చెప్పొద్దు, కొన్ని పాయింట్స్ చెప్పొద్దు అని చెప్తాను. అండ్ పొద్దు నుంచి రాత్రి వరకు ఫుల్ యాక్టివ్ ఉందట. 100% సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు కల్కి అనే పర్సన్. ఇక శ్రీతేజ అనే పర్సన్ మ్యాన్లీగా, ఎట్లా అంటే పాయింటెడ్గా, పొలైట్గా మాట్లాడతా అంటే సుత్తి లేకుండా మాట్లాడగలిగే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లాగా అనిపించింది అని ఇన్ఫర్మేషన్. అండ్ మాస్క్ మ్యాన్ హృదయ్ చాలా పవర్ హౌస్ లాగా గ్రూప్ డిస్కషన్లో మాట్లాడినట్ట. నిన్న చాలా క్వైట్గా, కామ్గా, కంపోజ్డ్గా ఉన్నాడట. అదే గ్రూప్ డిస్కషన్స్ టైంలో మాత్రం గట్టిగా అరిచిండట. సో నిన్న మాత్రం చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉన్నాడట. అండ్ దమ్ము శ్రీజ ఒక స్పెషల్ కంటెస్టెంట్ అవుతుంది అని అంటున్నారు. అంటే నిన్న అభిజిత్ తోటి ఒక పెద్ద వార్, అంటే అభిజిత్ వర్సెస్ శ్రీజ అని ఒకటి జరిగిందట. దమ్ము శ్రీజ అంటే మరీ అంత పీక్స్లో ఉంటుందా లేదంటే ఎడిటింగ్ తర్వాత ఎట్లుంటుందో చెప్పలేం, కానీ దమ్ము శ్రీజకి అభిజిత్కి మాటల్లో యుద్ధం జరిగింది, గట్టిగానే మాటల వారు జరిగింది. అఫ్కోర్స్ అభిజిత్ గెలుస్తాడు, ఆన్ పాయింట్ ఉంటుంది తెలుసు, కానీ శ్రీజ వర్సెస్ అభిజిత్ అయితే జరిగింది అని ఇన్ఫర్మేషన్. అండ్ శ్రీజ కూడా నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయింది. అండ్ సయ్యద్ అబ్బు అండ్ శ్రీజకి, దమ్ము శ్రీజ గురించి ఇంకొక పాయింట్, శ్రీజకి స్పెషల్ టాస్క్లు కూడా ఇచ్చారంట. ఆ టాస్క్లు కూడా బాగా పర్ఫామ్ చేసింది అని అంటున్నారు. చూద్దాం. ఇక దమ్ము శ్రీజని మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూసిండొచ్చు, రచరచ చేస్తూ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఇక సయ్యద్ అబ్బు కూడా హోల్డ్లో ఉన్నాడు. సయ్యద్ అబ్బు కూడా అంటే చూడడానికి ఫిజికల్గా ఫిట్గా ఉండి మరో యావర్ అయ్యే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది అని చాలా వరకు సోషల్ మీడియా వర్గాలు కోడై కుక్కై పిల్లై కూస్తూ ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది మనం బీబీ అగ్నిపరీక్ష షోలో చూడాల్సి వస్తుంది. ఇది నిన్న జరిగిన కథ. అంటే 9 మందికి అయిపోయింది. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే, మిగతా వాళ్ళకి ఈరోజు మొత్తం అయిద్ది అంటే కాదు, ఈరోజు రేపు కూడా సేమ్ ఇదే కైండ్ ఆఫ్ షూట్ జరుగుతుంది. ఆ తర్వాత ఈ టోటల్ మెంబర్స్ అందరినీ హోల్డ్లోనే పెడతారు. హోల్డ్లో పెట్టినాక ఆ హోల్డ్లో పెట్టిన వాళ్ళందరినీ స్టేజ్ మీద పెట్టి గిల్లి సెలెక్ట్ అయ్యారు అంటే అందరిని ఒక దగ్గర చేర్చి గిల్లి సెలెక్ట్ అయ్యారు, గిల్లి రిజెక్ట్ అయ్యారు అని చెప్పడం కానీ, లేదంటే టోటల్గా ఇందులో నుంచి 15 మందిని 3 స్టార్స్ వచ్చిన వాళ్ళను 3 స్టార్స్ వచ్చిన వాళ్ళని తీసుకొని ఆ తర్వాత 2 స్టార్స్ వచ్చిన వాళ్ళకి కాంపిటీషనో టాస్కో ఏదో ఒకటి పెట్టి మళ్ళీ అందులో నుంచి 3 స్టార్స్ తోటి తీసుకొని 1 స్టార్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ టాస్క్లు పెట్టి వీళ్ళతో ఫైట్ వాళ్ళతో ఫైట్ ఏదో ఒక రకంగా మాటలతోటో కోట్లాటనో ఏదో ఒకటి పెట్టేసి ఏదో ఒకటి చేసి అందులో నుంచి మళ్ళీ 3 స్టార్ వచ్చిన వాళ్ళకి మొత్తం 3 స్టార్ వచ్చిన వాళ్ళందరినీ 15 మందిని తీసుకొని ఆ 15 మందిని ఈ ముగ్గురు జడ్జెస్ ఉన్నారు కదా, అప్పుడు టీమ్ లీడర్స్గా, టీమ్ హెడ్స్గా మారుతారు. అంటే బిందు మాధవి ఒక టీమ్ హెడ్గా, నవదీప్ ఒక టీమ్ హెడ్గా, అభిజిత్ ఒక టీమ్ హెడ్గా మారుతారు. ఈ టీమ్ హెడ్స్ అనే కాన్సెప్ట్ స్టార్టింగ్లో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను పోయిన వీడియోలో చెప్పిన, మీకు గుర్తుండొచ్చు. టీమ్ హెడ్స్ ఉంటారు. సో ఈ టీమ్ హెడ్స్కి ఒక్కొక్క హెడ్కి ఒక్కొక్క 5 మెంబర్స్ని ఇస్తారు. ఆ 5 మెంబర్స్ ఇంకో 5 మెంబర్స్తో టాస్కులు పెట్టి పర్ఫార్మెన్స్లు రకరకాల టాస్కులు పెట్టి ఆ టాస్కులలో వాళ్ళ టీం మెంబర్ అంటే వాళ్ళ టీం హెడ్ వాళ్ళ టీం మెంబర్స్ అయిన 5 నుంచి వెళ్ళి బెస్ట్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు అభిజిత్ దగ్గర ఉన్న 5 కంటెస్టెంట్స్లో ఒక కంటెస్టెంట్ హూ ఆర్ బెస్ట్, ఆ కంటెస్టెంట్ని ఫైనల్గా బయటకు తీసుకొస్తాడు, అంటే సెలెక్ట్ చేస్తాడు. ఇది ఫైనల్ అగ్ని పరీక్ష టెస్ట్. ఇది లాస్ట్ 5th లెవెల్లో ఇది ఉంటుంది అన్నట్టు. సో బిందు మాధవ్ ఒక కంటెస్టెంట్ని, అభిజిత్ ఒక కంటెస్టెంట్ని, నవదీప్ ఒక కంటెస్టెంట్ని, 3 కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ 9 హౌస్కి పంపిస్తారు. ఇది ఫైనల్గా ఇది ఎప్పుడు జరుగుతుంది, మనకు 22nd నుంచి టెలికాస్ట్ స్టార్ట్ అయితే ఇప్పుడు 9th నుంచి 19th వరకు షూటింగ్ జరుగుతుంది. ఒక్కరోజు అయిపోయింది, ఈరోజు 2nd రోజు జరుగుతుంది. 19th వరకు షూటింగ్ జరుగుతుంది. 22nd నాడు స్టార్ట్ అవుతుంది కదా, 22nd నుంచి August 31st వరకు కంటిన్యూగా మనకి ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతాయి. రోజుకు ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. గంటన్నరనో టెలికాస్ట్ చేస్తారు. జియో హాట్స్టార్లో టెలికాస్ట్ చేస్తారు. చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది. జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది బీబీ అగ్ని పరీక్ష అనే షో. రోజుకో ఎపిసోడ్ 31st దాకా టెలికాస్ట్ అవుతుంది. 31st నాడు గ్రాండ్ ఫైనల్ డే ఆఫ్ బీబీ అగ్ని పరీక్షగా అనౌన్స్ చేసి అక్కడ మనకి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారంటే 3, నేను ఇంతమంది చెప్పినట్టుగా 3ని సెలెక్ట్ చేస్తారు. ఆ 3 తర్వాత మిగిలిన 12 మంది ఉంటారు కదా, వాళ్ళందరూ అప్పటికి మనకు నోటెడ్ అయిపోతారు, మనకు అందరూ తెలిసిన పర్సన్స్ కింద అయిపోతారు. ఆ 12 మందికి మన బిగ్ బాస్ ఆడియన్స్, మన బిగ్ బాస్ లవర్స్ అంతా కలిసి వాళ్ళల్లోంచి ఒక 2 బిగ్ బాస్ హౌస్లోకి పంపించాల్సి వస్తుంది. ఎట్లా అంటే ఓటింగ్ వేసి పంపిస్తాం.
ఆ ఓట్లు వేయడానికి వాళ్ళకి సేమ్ మనకి బిగ్ బాస్ టైంలో ఉన్నట్టే ఫోన్ నెంబర్లు కానీ అవి కానీ పెడతారు. మనం మిస్డ్ కాల్ ఓట్స్ కానీ లేదంటే ఈ జియో హాట్స్టార్లో ఓట్స్ కానీ వేయాల్సి వస్తుంది. హాట్స్టార్లో ఓటింగ్ ఉంటుంది కదా, సో అట్లా సేమ్ మనకి బిగ్ బాస్ టైంలో ఎట్లయితే ఉంటుందో గట్టినే ఓటింగ్ అనేది ఉంటుంది. ఆ ఓట్లు వేసి మనకు నచ్చిన కంటెస్టెంట్ని మనం బిగ్ బాస్ హౌస్లోకి పంపించవచ్చు. ఏది 12 మందిలోకి వెళ్ళి 2 మాత్రం మనం పంపించవచ్చు. ముగ్గురిని ఎవరు సెలెక్ట్ చేస్తారు? మన టీమ్ హెడ్స్, ఐ మీన్ ఇప్పుడున్న జడ్జెస్ అప్పటికి టీమ్ హెడ్స్గా మారుతారు. ఆ టీమ్ హెడ్స్ ఆ జడ్జెసే సెలెక్ట్ చేస్తారు. ఇది ప్రాసెస్ జరగబోతుంది. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి వెళ్ళి ఓటింగ్ చాలా అవుతుంది. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖుకి దాదాపు ఓటింగ్ అయిపోతుంది. అయిపోగానే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే కథ కంచికి సెలెక్ట్ అయిన వాళ్ళు బిగ్ బాస్ ఇంటికి ఖతం. 5 అంటే జడ్జెస్ సెలెక్ట్ చేసిన 3, మనం సెలెక్ట్ చేసిన 2 బిగ్ బాస్ హౌస్లోకి పోతారు. ఈ 5 వర్సెస్ అక్కడ లోపల ఉండే సెలబ్రిటీస్. ఇంకా సెలబ్రిటీస్ది ఇంకా ఫైనల్ కాలేదు, ఇంకా సెలక్షన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో సరే కానీ నేను నిన్న పెట్టిన వీడియో చూసిరా? ఆ వీడియోలో ఈ బీబీ అగ్ని పరీక్ష అనే షోలో పార్టిసిపేట్ చేస్తున్న 44 మందిలో 25 మంది పేర్లు బయట పెట్టినా, ఫోటోలతో సహా పెట్టిన. చూడకపోతే చూసే ప్రయత్నం చేయరు. అండ్ ఈ వీడియోలో ఇప్పుడు ఇంకొక 10 మంది పేర్లు చెప్తా, రేపు ఇంకొక 10 మంది పేర్లు బయట పెట్టే ప్రయత్నం చేస్తా. నిన్న చెప్పని పేర్లు: ఒకటి మాస్క్ మ్యాన్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాగా, అతని పేరు హృదయ్. అతను కూడా మనకి బీబీ అగ్ని పరీక్ష షోలో గట్టిగానే ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఈ ఆడిషన్ ప్రాసెస్లో హోల్డ్లో ఉన్నాడు. అంటే 1, 2 స్టార్స్ వచ్చి టాప్ 15కి పోవడానికి హోల్డ్లో ఉన్నాడు. మంచి అంటే మంచి గట్టి వాయిస్ ఉందంట. రెండోది వెజ్ ఫ్రైడ్ మోమోస్. అంటే ఆమె పేరు వచ్చి దివ్యా నిఖిత అని. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ మన బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది కదా, ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో నేను ఆల్రెడీ ఆమె ఫోటో పెట్టిన, చూడుర్రి. అంటే దీనికంటే ముందు అక్కడ పెడుతున్నా. అట్నే అంకిత నాయుడు గురించి చెప్పుకున్నాం కదా, ఇంకొక ట్రాన్స్జెండర్ ఎవరు ఉన్నారంటే ఆమె పేరు తెలియలేదు, ఆమె ఫోటో కూడా దొరకలేదు. కానీ ఒక ట్రాన్స్జెండర్, ఇంకొక వేరే ట్రాన్స్జెండర్ ఉన్నారు, కలర్డ్ హెయిర్తో ఉంది అని చెప్పి అన్నారు. ఆమె పేరు తెలియదు. అండ్ ఇంకొక సెలెక్ట్ అయిన పర్సన్, మనం అప్పుడు ఈ జీడీకి వచ్చిన వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి, ఏంది కథ, ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారని ఒక వీడియో పెట్టినాం. వీళ్ళే బీబీ అగ్ని పరీక్షలో ఉండేది అని చెప్పినా కదా. అందులో చెప్పేటప్పుడు ఒక బ్యాచ్లో ఒక దొంగ వచ్చిండు, ఆయన మీద 6 కేసులు ఉన్నాయట అని అన్న కదా. ఆయన పేరు నాయుడు అంట. ఆయన సెలెక్ట్ అయ్యిండు బీబీ అగ్ని పరీక్ష, దానిలో ఉన్నాడు. అంటే ఫైనల్గా ఈ 44 మందిలో ఉన్నాడు. అండ్ అలేఖ్య అనే ఒక స్టూడెంట్ ఈ 44 మందిలో ఉంది. అండ్ మనీష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను కూడా ఈ 44 మందిలో ఉన్నాడు. అండ్ ఒక డాక్టర్ ఉన్నారు. అట్నే డబ్బులు ఎగరేస్తాడు చూడు, ఇన్స్టాగ్రామ్లో డబ్బులు ఎగరేసారు, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పేరు, రోడ్ల మీద పోయి డబ్బులు పైకి ఇసిరేసుడు చేసిన చూడు. ఆ మధ్య బాగా అల్చల్ చేసిండు. ఇక్కడ ఏదో ట్యాటూ ఉంటుంది, ఆయన పేరు తెలియదు నాకు. ఆ పేరు తెలుసుకొని ఇక్కడ ఫోటో పెట్టే ప్రయత్నం చేస్తా, ఓకేనా. అండ్ అతను ఉన్నాడు డిమాన్ పవన్ అని చెప్పి. ఇతను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సరు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు అవి ఇవి చేస్తూ ఉంటాడు. సో జర ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా మేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంతమంది చాలా అందంగా రెడీ అయ్యి షార్ట్ ఫిలిం హీరోల్లాగా ఉంటారు చూడు, హీరోలుగా చేసుకుంటూ ఈ ఇన్స్టాగ్రామ్లో డ్యాన్సులు అవి పెడుతుంటే ఆ కైండ్ ఆఫ్ కేటగిరీలో ఉంటాడు డిమాన్ పవన్ అనే వ్యక్తి, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ప్రోమోలో చూసిన పూజారి గారు ఉన్నారు కదా, ఆయన కూడా సెలెక్ట్ అయ్యిండు. అండ్ ఉర్మిళ చౌహాన్. ఈ ఉర్మిళ చౌహాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఉర్మిళ చౌహాన్ అంటే మన లాస్ట్ అంతకుపోయిన సీజన్లలో ఒక మోడల్ వస్తుంది, ఆమె పేరు ఉర్మిళ చౌహాన్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఆమె అండ్ ఈ సయ్యద్ రోహన్ అబూ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కూడా మోడల్గా పోయిన సీజన్లోనో పోయిన సీజన్లో వస్తారు అన్నాం కదా. ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీలో కనబడుతున్నారు మనకి. ఉర్మిళ చౌహాన్ అనే వ్యక్తి కూడా మనకి నిన్న బీబీ అగ్ని పరీక్ష షోలో ఉంది. ఈమె కూడా హోల్లో ఉండే ఛాన్స్ ఉంది. సో వీళ్ళంతా లిస్ట్ అబ్బా. ఏది ఇప్పుడు నేను దగ్గర 14 మంది పేర్లు చెప్పినబ్బా, ఓకే. ఈ 14 మంది పేరు చెప్పినా, నిన్న ఒక 25 మంది పేరు చెప్పినా, ఇంకో 10 మంది పేర్లు రేపు చెప్పేస్తా, ఓకేనా. సరే, ఇది వీడియో. ఇంకేదన్నా ఉందా లాస్ట్ చెక్ చేస్తున్నా, ఒక్క నిమిషం ఆగురి. చెక్. ఇంకేం లేదబ్బా, మొత్తం డీటెయిల్స్ చెప్పిన, మొత్తం డీటెయిల్గా చెప్పిన. ఇది రెడీమేడ్ సాంబార్ అన్నం, రెడీమేడ్ పెరుగన్నం ఉంటాయి చూడు హోటళ్ళల్లో, ఫంక్షన్ హాల్స్లో, అంత రెడీమేడ్గా మీకు అందించిన. మొత్తం క్లారిటీగా డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ముందు పెట్టే ప్రయత్నం చేసిన. అండ్ ఇక షోలో మనం ఏం ఎంజాయ్ చేయాలంటే అసలు అక్కడ అభిజిత్ వర్సెస్ ఆ కంటెస్టెంట్ ఏం జరిగింది, అండ్ బిందు మాధవ్ వర్సెస్ ఆ కంటెస్టెంట్ ఏం జరిగింది, నవదీప్ ఎసోంటి ఫన్ చేసిండు, ఎసోంటి కౌంటర్లు వేసిండు, ఎసోంటి క్వశ్చన్లు వేసిండు, సో వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్కి ఎందుకు సెలెక్ట్ చేసారు, ఇవన్నీ మనం షోలో చూడబోతున్నాం. అక్కడ చూసి మనం బాగా ఎంజాయ్ చేద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఇంకేమన్నా ఈరోజు వచ్చినా రేపు వచ్చినా కానీ నేను మీకు పొద్దుగానే వీడియో చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. అట్నే మన బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఉన్నది, మనకు కూడా ఉన్నది బ్రాడ్కాస్ట్ ఛానల్, జరా జాయిన్ కావచ్చుగా. అట్నే ఈ కింద హైప్ అనేది వస్తుందట, దానికి ఆ హైప్ పాయింట్స్ ఏవో ఇయ్యిర్రి, ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.